సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. సో వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఈస్ పవన్. సో ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న ఒక న్యూస్ ఏంటంటే 100% డిస్కౌంట్ చలానాలు అని చెప్పేసి మన బైక్ మీద ఉన్న చలానాలన్నీ ఆ డిస్కౌంట్ 100% మొత్తం ఫ్రీగా మనం అప్లై చేసుకుంటే మొత్తం పోతుంది అని చెప్పేసి ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఇది డిసెంబర్ కావడంతో జనాలు కూడా అదే నిజమని అనుకుంటున్నారు. సో దానిపైన మనకి పంజగుట్ట ఏసీపీ సార్ ఉన్నారు. ఒకసారి సార్ క్లారిటీ ఇస్తారు. ప్రాపర్ గా సైబర్ క్రైమ్స్ ఈ మధ్య ఎక్కువైపోతున్న తరుణంలో దీన్ని యూజ్ చేసుకుని ఏమన్నా మిస్యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ సార్ సపరేట్ గా శ్రద్ధ తీసుకుని దీని గురించి మాట్లాడదలుచుకున్నారు. ఒకసారి సార్ అడిగి తెలుసుకుందాం. సార్ హాయ్ సార్. ఫైన్. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది సార్. ఏ ఇన్స్టాగ్రామ్ చూసినా ఏ ఫేస్బుక్ పోస్టులు చూసినా చలాన్లన్నీ ఫ్రీగా తీసేస్తున్నారు అని చెప్పేసి లోకాల చూస్తున్నారు. ముందుగా ఐడ్రీమ్స్ వారికి మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు ప్రజల్లో అవేర్నెస్ తీసడం కోసం ఈ యొక్క నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. కాబట్టి మనకి ఏదైతే ఫైన్స్ ఇంపోజ్ అయినాయో రెగ్యులేషన్ ఆఫ్ ట్రాఫిక్ లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ చేస్తారు మా వాళ్ళు, ఎస్ఐలు కానీ సిఐలు కానీ, తర్వాత మా స్టాఫ్ కానీ. ఎవరైతే సిగ్నల్ జంపింగ్ ఉంటుంది, తర్వాత ఫ్రీ లెఫ్ట్ పాటించరు, కొంతమంది సెల్ ఫోన్ డ్రైవింగ్ ఉంటుంది, కొంతమంది సైరన్ వేసుకొని వెళ్తుంటారు. ఓన్లీ అంబులెన్సెస్కి అవి అవకాశం ఉంటుంది, మిగతా వరకు ఎవరికి లేదు. అట్లా వేరియస్ వేరియేషన్స్ ఉన్నాయి. అది స్పీడ్గా పోవటం, దానికి కూడా స్పీడ్ గన్స్ ఉన్నాయి, పోయి యాక్సిడెంట్ ప్రమాదానికి కారణమవుతాయి. ఇట్లాంటి అన్నింటి మీద కూడా మనం ఫైన్స్ ఆల్రెడీ జనరేట్ అయింది. ఎస్సీఎంసీ కెమెరాస్ ఉంటాయి, వాటి ద్వారా ఫిజికల్గా మా వాళ్ళు ఫోటోలు తీస్తారు. సేమ్ టైం అవి వీడియో మన సీసీ కెమెరాస్ ద్వారా రికార్డ్ అవుతాయి. కాబట్టి ఎవరు కూడా ఇవంతా ఈ ప్రచారం అనేది తప్పుడు ప్రచారం, ఇది అట్లా ఎక్కడ కూడా ఏం లేదు. ఖచ్చితంగా మీరందరూ ఫైన్స్ కట్టాల్సింది. ఎవరైతే తప్పు చేశారో తప్పకుండా ఏదైతే చట్టంలో నిర్దేశించిన ప్రకారం ఆ విధంగా మీరు అందరూ కూడా ఫైన్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇది మా సిపి గారు ఏదైనా విషయం ఉంటే మా సిపి గారు మీడియా ద్వారా తెలియజేసేటోళ్ళు. అట్లాంటిది ఏం లేదు. ఇది అందరు కూడా దయచేసి మీరందరూ కూడా గమనించి ఎవరైతే వైలేటర్స్ ఉన్నారో ఇంకా మీరు పట్టియాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది. ఆ వైలేటర్స్ వల్ల ఏమవుతుందంటే ఒక్కోసారి సిగ్నల్ జంపింగ్ అయినప్పుడు మంచిగా ఎదురుగా వచ్చేటోళ్ళు కూడా చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఎందుకంటే రైట్ వీల్ వచ్చిన కూడా వీళ్ళు చేసిన తప్పుడు పనుల వల్ల వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చూస్తుంటాం మనం, వాళ్ళు కానీ తాగి నడపడం వల్ల ప్రమాదానికి హేతు, ర్యాష్ డ్రైవింగ్, తర్వాత ఈ ఆపోజిట్ డ్రైవింగ్ చేస్తారు. చాలా మంది దూరం పోయి యూటర్న్ దగ్గర తిరగడం ఎందుకని ఆపోజిట్ లో పోతారు. అది కూడా చాలా చెడ్డది. ఎందుకంటే ఎవరైతే చట్ట ప్రకారం ఎవరైతే నిర్దేశించిన దాని ప్రకారం వెళ్ళాలి, కానీ అట్లా వెళ్లకుండా ఇట్లా పోయి ఎవరైతే మంచిగా వస్తున్నారో వాళ్ళకి ప్రమాదంగా అయ్యే కారణం ఉంటుంది. కాబట్టి మీ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరు కూడా ఇట్లాంటి అపోహలు నమ్మద్దు. మీరు ఏదైతే రూల్స్ ఉన్నాయో రూల్స్ అందరు ఫాలో అవ్వాలని చెప్తున్నారు. సో రీసెంట్ గా స్కామ్స్ కూడా ఎక్కువైపోయాయి సార్. ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అనేవి ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుని కూడా ఫేక్ వెబ్సైట్లు పెట్టేసి అందులో మనీ కట్టొచ్చు, చలాన్లు ఫ్రీ అయిపోతుంది అంటే ఇట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి కదా సార్. దాని గురించి కూడా ఏమన్నా అవేర్నెస్ కోసం దాని విషయంలో ఖచ్చితంగా ఇప్పుడు మేము ఆ దృష్టికి తీసుకొస్తున్నారు. కాబట్టి మేము కూడా అది కంప్లైంట్ లాడ్జ్ చేపిస్తే చట్ట ప్రకారం ఎవరైతే ఈ ఫేక్ ప్రచారం అంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ట్రాఫిక్ గురించి ఒక చిన్న అవేర్నెస్. ఎంత కంట్రోల్ చేసినా గానీ కొంతమంది వినకుండా రాంగ్ రూట్ లో వెళ్ళడం, ఇట్లాంటి వాళ్ళ వల్ల ఆపోజిట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా డేంజర్ అవుతుంది కదా సార్. సో వాళ్ళకి ఒక చిన్న అవేర్నెస్ కోసం అదే నేను చెప్తున్నా కదా, మీ మీడియా ద్వారా మళ్ళీ ఒకసారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ తెలిసి తెలియని వయసులో ఉన్న వాళ్ళు తొందరగా పోవాలన్న విషయంలో వాళ్ళు ఈ తప్పులు చేస్తుంటారు. దయచేసి మన లైఫ్ అనేది చాలా ప్రీషియస్. మీరు చిన్న తప్పు చేస్తే ఒకవేళ ఆపోజిట్ లో పోతే ఇప్పుడు మీరు కింద పడి ప్రమాదానికి గురి కావచ్చు. మీకంటే ఎవరైతే సరైన మార్గంలో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళు ఏ తప్పు చేయకుండా వాళ్ళు కూడా ఇంజూర్ అయిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. ప్రాణం అనేది మనం అన్నిటినీ పర్చేజ్ చేయొచ్చు, కానీ ప్రాణాన్ని మటుకు ఎవరు కూడా తీసేయలేరు అవసరం పోతే. ఇలా మీకే అవునవును మైనర్స్ కూడా ఇచ్చినప్పుడు దాని మీద చట్ట ప్రకారం మనం చర్యలు తీసుకుంటున్నాం. పర్టికులర్ గా మైనర్స్ ఉన్నారో వెహికల్స్ ఇచ్చారో వాళ్ళ మీద కూడా చర్య తీసుకోబడుతుంది. వాళ్ళ ఆ పేరెంట్స్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. పేరెంట్స్ ఎవరైతే ఇచ్చారో అంటే తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేకపోతే రిలేటివ్స్ కానీ ఎవరైనా ఇంకో థర్డ్ పర్సన్ ఎవరైనా మైనర్ అని తెలిసి కూడా ఇచ్చిండో వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదా, సార్ అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది, ఎలాంటి ఆఫర్స్ లేవు. ఎవరైతే తప్పు చేశారో డెఫినెట్లీ ఆ చలాన్స్ అన్ని క్లియర్ గా కట్టుకోవాలి. అలాంటిది ఏమన్నా ఉంటే అఫీషియల్ గా వచ్చినప్పుడు అనౌన్స్ చేస్తారు. సో ముందే మీరు ప్రజలు మోసపోవద్దు, అంటే సైట్లలో పెట్టేసి మీ పర్సనల్ డేటాని లీక్ చేసే విధంగా కానీ ఇలాంటి సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి కాబట్టి వాటి నుంచి కూడా కొంచెం అవేర్నెస్ గా ఉంటూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది ఏసీపీ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.